బ్యాచిలర్స్‌కు ఇది ఈజీ రెసిపీ అని చెప్పొచ్చండి. చికెన్‌ను ఇలా చిన్న ముక్కలుగా కొట్టించుకుంటే గిన అప్పుడే టేస్ట్ బావుంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నదొచ్చేసి అర్ధ కేజీ చికెను. మేము చిన్నప్పుడు భలే తినేవాళ్ళము. పప్పు చేసినప్పుడు "వట్టి పప్పేనా అమ్మ" అన్నప్పుడు మా నాన్న అప్పటికప్పుడు పోయి చికెన్ తీసుకొస్తే గిన ఇలాగ లైట్‌గా మసాలా అంటూ ఎక్కువ లేకోకుండా చేసి పెట్టేవాళ్ళనమాట. ఆ పప్పులోకి నంచుకునేకి చానా బావుంటుంది. ఇది చానా ఈజీ రెసిపీ కాబట్టి బ్యాచిలర్స్ ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ హడావిడి ఏముండదు మసాలాలంట ఇట్లాంటివన్నీ. నేను చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలుగా కొట్టించినాం కదా! అది కడిగేసి ఆయిల్‌లోకేసుకోవాలి. ఆయిల్‌ను ఫస్ట్ వెడల్పుగా చేసుకోవాలి కడాయిలో. ఎందుకంటే చికెన్ వేయగానే అతుక్కుపోతుందనమాట. అలా వేసుకొని ఉప్పు, పసుపేసి మగ్గిచ్చినామంటే గిన ఎన్ని నీళ్లొచ్చేస్తాయి కదా! అప్పుడే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎయాలి. అది ఉడుకుతుండగా స్మెల్ ఉంటుందండి. ఎంత బావుంటుందంటే ఒట్టి ముక్కలే తినేద్దామన్నంత బావుంటుంది టేస్టు. ఇంగ ఇలా కలిపెట్టుకొని మూసిపెట్టుకున్నాక ఇంగ తగినంత కారం పొడి, ధనియాల పొడి. దీంట్లోకి ఎక్కువ మసాలాలు పట్టవు. బ్యాచిలర్స్ అయితే గిన ఇలాంటి మసాలా రెడీమేడ్‌దైనా తెచ్చుకోవచ్చు. లేదంటే ఇంటి దగ్గరైనా తెచ్చుకోవచ్చు అల్లం వెల్లుల్లి పేస్టు. ఇంకా రెడీమేడ్ మసాలా పౌడర్ ఎక్కడైనా చిక్కుతుంది. చికెన్ మసాలా పౌడర్. అది అర్ధ స్పూన్ ఎసేసి లాస్ట్‌లో 2 పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకుంటే గిన తినడానికి బావుంటుంది మధ్యలో మధ్యలో. ఇంగ ఉడకలేదనుకోండి కొంచెం నీళ్ళేసి అలా మూసిపెట్టేసామంటే మెత్తగా ఉడికిపోతుంది. మీకు నచ్చుతుందనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్.